నమస్కారం. ఈరోజు నాకు ఆడియో ఫంక్షన్ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్స్ టు సాయి కార్తిక్ who has given a wonderful songs to our movie Paisa. Thanks to my director KV sir. Thanks to my producer Ramesh Papala and everyone who's there in the crew, and I wish all the best to everyone. Thank you so much. అందరూ యంగ్ హీరోస్లు కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలని ఓపెన్గా ఆఫర్ అని అడిగారు. కానీ నేను 400 సినిమాలు చేసి అన్ని లాంగ్వేజ్ చేసి అంతఃపురం చూడగానే నేను అనుకున్నాను ఇలాంటి డైరెక్టర్తో వర్క్ చేయాలని. నిజంగా చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఆ సినిమా అంత మంచి సినిమా, మంచి ఆర్టిస్ట్కి మంచి సినిమాలు కావాలి. అది అప్పటి నుంచి నేను కృష్ణవంశీ గారు ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు ఆయనతో వర్క్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకరోజు మంచి రోజు నాకు రాజా రవీంద్ర ఫోన్ చేశారు, భయ్యా ఒక సినిమా చేయాలని. చెప్పమా అంటే ఇలాగా కృష్ణవంశీ గారి పేరు చెప్పారు. నేను ఏమీ అడగలేదు, ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నాను అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ కలిశాను గురుగారిని. నిజంగా నాని గారు ఆయనతో వర్క్ చేసేప్పుడు ఎంత ఫీల్ అయ్యారో దానికన్నా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక పర్ఫెక్షను, ఒక షూటింగో సినిమాకో ఏం కావాలో అదే ఆయన బ్లడ్లో ఉంది, ఆయన మైండ్లో ఉంటుంది. సో ఆర్టిస్ట్ని ఎలాగా వాడుకోవాలనేది ఆయనకు బాగా తెలుసు. సో ఇన్ని సినిమాలు చేస్తే కూడా నాకు ఒక కొత్త సినిమాలాగా ఈ సినిమాలు చేశాను. పైసాలు నాకు చాలా మంచి గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. చాలా కష్టంతో ఈ సినిమా తీసాము. దీంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్ని సమస్యల్ని ఈరోజు చాలా ఆనందంగా మర్చిపోయాను. ఎందుకంటే ముందు ఈ సినిమా రష్ చూసిన తర్వాత ఇంత గొప్ప సినిమా తీసినందుకు ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా హీరో గారు ప్రతి విషయంలో మాకు ఎంతో సహకరించినందుకు ఆయనకి, గొప్ప సంగీతం అందించినటువంటి సాయి కార్తిక్ గారికి, ఈ సినిమాలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలో మాయదారి ఆశ, దాని చిటిక నేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో దాని పైసా, పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటోంది శ్వాస. పైసా ఇల్లంతా ఎంతో దిలాసా, కళ్ళబడకుంటే పైసా కళ్ళంతా పోదా కులాసా. యాదావత ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. పైసా 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 పైసా. సినిమా ఎలా వచ్చిందనేది రేపొద్దున మీరే చూసి చెప్పండి.
ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ దిస్ ఫిలిం. ఇలాంటి సినిమా నాకు బాగా కసిగా పవర్ తోటి, ఒక ఎనర్జీ తోటి, ఒక ప్యాషన్ తోటి చేయాలనిపిస్తుంది. అలాంటి ఒక ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ మై డార్లింగ్, సారీ అంజు, మై డార్లింగ్ నాని. వెరీ నైస్. ఎందుకని చెప్తున్నానంటే, డబ్బు కోసం కాకుండా, పేరు కోసం కాకుండా, ఎడ్యులేషన్ కోసం కాకుండా, అడ్మిరేషన్ కోసం కాకుండా, కేవలం ప్యాషన్ కోసం ఒక మంచి సినిమాతో నేను అసోసియేట్ అయి ఉండాలి, ఒక మంచి సినిమాలో నేను పార్ట్ అయి ఉండాలనే ఒక మెంటాలిటీ కలిగిన నాని. బీ లైక్ దిస్ ఓన్లీ ఆల్వేస్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వెరీ నైస్. అండ్ మిగతా వాళ్ళందరి గురించి రేపు సినిమా ముందు చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడతాము. సో దానికంటే ముందు ఈ సినిమాకి అసలు హీరో నాకంటే, నాని కంటే కూడా మా ప్రొడ్యూసర్ రమేష్ గారు. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది నాకు, నానికి మాత్రమే తెలుసు. ఏ ప్రొడ్యూసర్ అయినా డబ్బులు మిగిలితేనే సినిమా చేసే రోజుల్లో డబ్బులు మిగలవని తెలిసి అదే స్మైల్ తోటి ఈ సినిమా నేను ఫినిష్ చేయాలి సార్, ఇది నా ప్రెస్టేజీ, ఇది ఫెంటాస్టిక్గా ఉంది, ఈ సినిమా డెఫినెట్గా రిలీజ్ చేయాలని ఎంత నలిగిపోతున్నాడో, ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో, ఎంత టార్చర్ పడుతున్నాడో మాకెవ్వరికి తెలియనివ్వకుండా, మేము ఎక్కడ ఆగకుండా, ఐ రియలీ ఇలాంటి ఒక మనిషిని నేను చాలా తక్కువ సార్లు చూశాను. ఐ రియలీ థ్యాంక్ హిమ్ అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ విత్ మీ ఆల్ త్రూ అవుట్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇల్లు కొట్టుకుంటూ వచ్చినాడే, గల్లీలో దుక్కుడే, జల్సా అలా దారుడే, ఇలా కట్టడు. Living life to the fullest, go. Crazy times, go. I'm chillin' now, go. Okay, I don't wanna stop, go. Ready, go. Don't worry, come on, go. Govinda, కొన్నాళ్ళే భూమిలో. Go, Govinda. ఇంకో life ఉంటుందా? ఉన్న కొన్నాళ్ళలో పిండుకో లోకంలో పన్నంతా. ఉన్న ఒక life తో తీర్చుకొని ఉన్న తుల్లంతా. Go, Govinda. పైసా ఇస్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్. ఆయన ఈ సినిమా నాకు 4 ఇచ్చారు. ఆ 4 ఏంటంటే, ఒకటి ఫ్రెండ్షిప్, అంటే వయసు చాలా తేడా. వయసు గురించి మాట్లాడితే మళ్ళీ తంతారు. వయసు చాలా తేడా ఉన్నా సరే ఆల్మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. అంటే ఇది ఏదైనా ఆయన నేను మాట్లాడుకున్న టాపిక్ లేదు. రెండోది, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో కూడుకున్న ఒక అద్భుతమైన సినిమా నా కెరియర్కి ఇచ్చారు. అది 2. మూడోది, నా ముక్కు మీద ఒక ఘాట్ ఇచ్చారు. 4వది, నా కాలుకు ఒక లెగ్మెంట్ టేర్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేను. అంటే మామూలు ప్రతి సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది, రిజల్ట్ ఏంటి అని వెయిట్ చేస్తుంటాం. ఈ సినిమాకి నాకు రిజల్ట్తో సంబంధం లేదు. నేను ఆల్రెడీ ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమా చేశానని గర్వంగా చెప్పగలను. సో మా మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ కొట్టాడు. అంటే మ్యూజిక్ చాలామంది చేస్తారు, అంటే సినిమాని అర్థం చేసుకొని సినిమాకి సూట్ అయ్యే మ్యూజిక్ చాలా రేర్గా ఇస్తారు. ఆ క్వాలిటీ నేను ఐ థింక్ సాయి దగ్గర చూశాను. కాకపోతే ఫస్ట్ ట్యూన్స్ ఎప్పుడైనా సరే వినిపించేటప్పుడు అది ప్లే చేసి ఇతను కూడా పాడేస్తుంటాడు పక్క నుంచి. చాలా టాలెంటెడ్. ఎందుకంటే సాంగ్స్ చేయడం ఒక ఎత్తు, సినిమాకి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఒక ఎత్తు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టేశాడు. అంటే మేము రషెస్ చూసి ఎక్సైట్ అయిన సీన్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూస్తుంటే ఇంకొక లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా స్క్రీన్ మీద చూడటానికి వెయిట్ చేస్తున్నా నేను. అంటే ప్రేక్షకులు ఎప్పుడు చూస్తారన్న దానికంటే కూడా ఫుల్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ డే 1 నుంచి అంత ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ నాకు. సో ఈరోజు వచ్చి ఈ ఆడియో ఫంక్షన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కెమెరామెన్ సంతోష్, ఆ క్వాలిటీ, ఆ విజువల్స్ అన్నిటికీ తనే కారణం. కన్నడ అతను. సో థ్యాంక్ యూ సంతోష్, అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.